ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మా ఇంటి దిష్టి, అవతల వాళ్ళ దిష్టి, మా పార్టీ దిష్టి, అవతల పార్టీ దిష్టి, అభిమానించే వాళ్ళ దృష్టి, అసూయపడే వాళ్ళ దృష్టి అన్నీ గత వారం 10 రోజులుగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురయ్యారు. 20 సంవత్సరాల కిందట ఆవేశం అనుకున్న ప్రజలకి తన ఆవేదనని ఆచరణ రూపంలో చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దిష్టి తగిలిందో లేకపోతే ఆయన చూసి ఈర్ష్యపడుతున్నారో తెలియదు, కానీ అస్వస్థతకు కారణమైంది. గత వారం రోజులుగా మనం పూజ చేయాలనుకున్నప్పుడు మా నూనె మల్లికార్జున అన్న ఏ కార్యం చేయాలన్నా కూడా దైవబలం మెండుగా ఉండాలి. ఆయన అనుభవంతో ఈరోజు పూర్వభద్ర నక్షత్రం కారణంగా అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద మణిసూక్త యోగం చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని పూజ జరిపారు. ఈరోజు దీనిలో పాల్గొన్న జన సైనికులకి, వీర మహిళలకు కూడా అందరికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మా ఇంటి దిష్టి, అవతల వాళ్ళ దిష్టి, మా పార్టీ దిష్టి, అవతల పార్టీ దిష్టి, అభిమానించే వాళ్ళ దృష్టి, అసూయపడే వాళ్ళ దృష్టి అన్నీ కూడా మాయమైపోయి పూర్తి ఆయురారోగ్యాలతో తన ఆవేదన ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో చూపుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, బడుగు బలహీన వర్గాల వారికి ఇప్పటిదాకా వెలుగు చూడని జీవితాలకి వెలుగు నింపుతున్న మా పవన్ కళ్యాణ్ గారు అష్టారోగ్యాలతో సౌఖ్యంగా ఉండాలని కోరుతూ ఈరోజు పూజ జరపడం జరిగింది. గత సంవత్సరం రోజులుగా కష్టపడి పని చేసుకుంటా పోతా ఉన్నాం. జనసేన పార్టీ తరపున 10 ఏళ్ల నుంచి 1 సంవత్సరం రోజులుగా తన అనుభవాన్ని, దైవత్వాన్ని మాకు మేళవించి జనసేన పార్టీని ముందుకు నడిపించుకున్న నూనె మల్లికార్జున అన్న ఆలోచన చూస్తుంటే పార్టీకి అభివృద్ధి పడాలంటే దైవశక్తి కూడా మెండుగా ఉండాలి. దాన్ని జోడించి ఆయన అనుభవాన్ని చూపించి జనసేన పార్టీని జిల్లాలో మరింత ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ మా వేములపాటి అజయ్ గారు ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారి సూచనలతో పార్టీని బలోపేతం చేస్తాం. అదేవిధంగా అభయ ఆంజనేయుల స్వామి దీవెనలతో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై శ్రీరామ్.